ఎల్జీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ లైట్ అయితే వెలుగుతుంది కానీ కూలింగ్ అయితే రావడం లేదని కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. కంప్రెసర్ అయితే రన్ అవ్వడం లేదు. ఇప్పుడైతే మనం రిలే ఓఎల్పీ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం రిలే ఓఎల్పీ క్యాప్ అయితే ఓపెన్ చేసి రిలే ఓఎల్పీ అయితే బయట తీయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మన యామ్మీటర్ యూజ్ చేసి మన ఓఎల్పీ అనేది కంటిన్యూటీ వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో చూసుకున్నట్లయితే మన యామ్మీటర్ యొక్క 2 టెర్మినల్స్ తీసి మన రిలే ఓఎల్పీ యొక్క కంటిన్యూటీ అయితే చెక్ చేస్తున్నాం. చూసుకున్నట్లయితే కంటిన్యూటీ అనేది రావడం లేదు. సో ఓఎల్పీ అనేది ఫెయిల్ అయింది. అలానే మనకి ఇప్పుడు కంప్రెసర్ ఒక కంటిన్యూటీ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇన్ కేస్ ఒకవేళ కంటిన్యూటీ వచ్చినట్లయితే కంప్రెసర్ కూడా ఫెయిల్ అయినట్టు అనమాట. ఒక టెర్మినల్ ఒకటి కంప్రెసర్ పాయింట్కి అలానే మన బాడీకి ఇచ్చినట్లయితే కంటిన్యూటీ అనేది వస్తే కంప్రెసర్ అనేది ఫెయిల్ అయినట్టు అనమాట. కంటిన్యూటీ రావట్లేదు కాబట్టి కంప్రెసర్ అనేది బాగానే ఉంది. సో మన రిలే ఓఎల్పీ చేంజ్ చేయడం ద్వారా మనకి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. సో మనం అయితే కొత్త ఓఎల్పీ తీసుకొని ఒకసారి కంటిన్యూటీ అనేది చెక్ చేద్దాం. సో ఓఎల్పీ అయితే చూసుకున్నట్లయితే కంటిన్యూటీ అనేది వస్తుంది. సో ఈ ఓఎల్పీ అనేది చేంజ్ చేయడం ద్వారా మనకి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. సో మనమైతే ఓఎల్పీ అయితే చేంజ్ చేసేద్దాం. చేసిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేస్తాం. మనైతే కంప్రెసర్ అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు యామ్మీటర్తో ఎన్ని యాంప్స్ తీసుకుంటారో చెక్ చేద్దాం. సో యాంప్స్ అయితే బాగానే తీసుకుంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఫ్రిడ్జ్